నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి. నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి. గల్లీ ఢిల్లీ పల్లె పట్నం 100 కోట్ల గుండెలు పలికే నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. మన్నే నన్ను కన్న తల్లి అని దేశమే నా దేవాలయమని ఆలోచనలో రామచంద్రుడై ఆచరణలో బజరంగి మిత్రుడై అవినీతి రావణుల భరతం పట్టిన భారత మాత ముద్దు బిడ్డడు. నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి. కాశ్మీరుకు స్వాతంత్ర్యం పంచి త్రిబుల్ తలాకు సంఖ్యలు తెంచి అయోధ్యలో మందిరు నిర్మించి అక్షింతలు అందరికందించి. ఈరోజు మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినం. ఆయన జన్మదిన సందర్భంగా మనందరి తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాబోయే 15 రోజులు కూడా సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. దానిలో భాగంగా మన ఏలూరు జిల్లాలో కూడా అనేక సేవా కార్యక్రమాలని నిర్వహించబోతున్నాం రాబోయే 15 రోజుల్లో. ఈరోజు రక్తదాన శిబిరంతో ప్రారంభించడం జరిగింది. ఏలూరు నుంచి ఆశ్రమ్ హాస్పిటల్ సిబ్బంది వచ్చి వారి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు. నరేంద్ర మోదీ గారు మన భారతదేశాన్ని ప్రపంచంలో ధీటైన శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుతూ అన్ని వర్గాల వారికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించే విధంగా సుపరిపాలన అందిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జిఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు, జిఎస్టీ వస్తు సేవల పన్నును సరళీకృతం చేస్తూ 2 స్లాబులు 5% 18% మాత్రమే తీసుకురావడం ద్వారా సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో వెలుగులు నింపారు. ఇటువంటి సంస్కరణల ద్వారా అన్ని వర్గాలకి న్యాయం జరిగే విధంగా వారు చేస్తున్న ప్రయత్నాన్ని మనం కొనియాడుతూ, అలాగే వారు ఇస్తున్న నాయకత్వ స్ఫూర్తి, సేవా దృక్పథంతో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఏలూరు జిల్లాలో కూడా బీజేపీ కార్యకర్తలు ముందుకు వెడుతున్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ సంవత్సరం పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏలూరులో పార్టీ ఆఫీసులో, భారతీయ జనతా పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం నడుస్తుంది. జనరల్గా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా సేవతో కూడిన పాలన అందించడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడతారు. ఆయన ప్రతి పుట్టినరోజుకి కూడా ఇంచుమించు 15 రోజుల పాటు అది స్వచ్ఛ భారత్ రక్తదాన శిబిరాలు, చాలా పెద్ద ఎత్తున లోతుగా ఆరోగ్య శిబిరాలు పల్లెల్లో కూడా చేయటం, అలాగే మరి మొక్కల పంపిణీ, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పెట్టడం, అనేక సేవా కార్యక్రమాలకి ఈసారి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 2 వరకు కూడా గాంధీ గారి జయంతి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి పెద్దల ఆశయాలన్నీ ముందుకు తీసుకెళ్లడంలో నరేంద్ర మోడీ గారు, అలాగే మరి శత్రు దేశాలకి బుద్ధి చెప్పడంలోనూ భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థలో అత్యంత బలోపేతంగా ఉంచి విశ్వగురువుగా చేయడానికి ఆయన మరింత కంకణబద్దులై ఉన్నారు. వారితో పాటు మరి మొత్తం మంత్రులందరూ కూడా ఆయనతో పాటు నడుస్తున్న ఈ శుభతరుణం ఏదైతే
మనం ఆశిస్తున్నామో విశ్వగురు స్థానం అది అత్యంత తొందరలోనే మరి మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఏదైతే రైతులకి, యువతకి, ఉపాధి హామీ పథకానికి, మరి రైతు కూలీలకి ఇంతమందికి చేయూతనిస్తూ, రైతులకి యూరియాతో సహా తక్కువ ధరలకు ఇప్పిస్తూ, గర్భిణీ స్త్రీలకి, అలాగే 70 సంవత్సరాలు దాటిన వ్యక్తులకి ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశంలో ఎక్కడైనా పరీక్షలు చేసుకోవడానికి చేయూతగా ఉంటూ, అనేక ఖరీదైన వ్యాక్సిన్స్ పసితనం నుంచే కూడా, బాల్యం నుంచి కూడా మరి పిల్లలందరికీ ఇస్తూ, మరి ఆరోగ్యవంతమైన భారత్ కోసం ఆయన చేసే కృషిలో భగవంతుడి సపోర్ట్తో పాటు ప్రతి ఒక్కళ్ళ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఆయనకి మరింత పూర్ణాయుష్ని ఇవ్వాలని, ఆ శక్తియుక్తులు ఈ దేశానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. ఈరోజు నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం 4వ స్థానానికి తీసుకెళ్లడంలో కానీ, మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా ఆయన పాఠవాళ్ళు మనం చూసి ఆయన చేసిన కార్యక్రమాల వల్ల ఈరోజు విశ్వగురు స్థానంలో ప్రపంచంలోనే నెంబర్ 1గా మోడీ గారి బ్రాండ్ని భారతదేశానికి పరిచయం చేసి మన దేశం యొక్క ఖ్యాతిని ప్రపంచంలో చాటి చెప్తున్న నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన మరింత ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు పుట్టినరోజు జరుపుకోవాలని తెలియజేసుకుంటాను. చల్మల సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీలో మాజీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ని. నేను 80 నుంచి కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తని. మన ప్రీతమ ప్రధానమంత్రి గారు 15 సంవత్సరాలు గుజరాత్ సీఎంగా, అలాగే ఇప్పుడు 11 సంవత్సరాలుగా భారత ప్రధానమంత్రిగా, అలాగే గ్లోబల్ లీడర్గా, అంటే మనం చెప్పాలంటే మెగాస్టార్లు, సూపర్ స్టార్ల కంటే ఈయన గ్లోబల్ స్టార్ అనమాట. ఈయన ఈ అభివృద్ధి, ఈయన యొక్క ఎజెండా వచ్చి అభివృద్ధి. ఆయన నరేంద్ర మోడీ గారు 75వ సంవత్సరం జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను ఈరోజు రక్తదానం చేయడానికి నాకు వేరే ఊరి నుంచి వచ్చాను. ఏలూరు తూర్పులో ఉంటాను నేను. అప్పుడు బూత్ కమిటీ సభ్యుడిగా కూడా చేశాను. 92లో కన్యాకుమారి టు కాశ్మీర్ ఆయన శ్రీనగర్లో త్రివర్ణ పతాకం ఎగరేయడానికి ఏలూరు వచ్చారు. ఆయన రథయాత్రలో మురళీ మనోహర్ జోషి గారితో. ఆ రోజు ఆర్ఆర్పేట వెంకటేశ్వర గుడి దగ్గర మీటింగ్ జరిగిన తర్వాత వారితో పాటు నేను మన జూట్మిల్ లోనాని గారి ఇంటికి వెళ్ళి భోంచేసాం. కలిసి కూర్చొని నేల మీద కూర్చొని భోంచేసాం. ఆయనతో కూర్చొని భోంచేసే భాగ్యం నాకు కలిగింది. నా జీవితానికి, నా జన్మకి ఇది సరిపోతుందని చెప్పేసి అనుకున్నాను. ఆయన అంత్యోదయ, సబ్కే సాత్ సబ్కా వికాస్, సమాజంలో చివరి వ్యక్తికి కూడా ఎటువంటి ఆకలి కానీ, ఎటువంటి అసంతృప్తి కానీ, ఎటువంటి వివక్ష కానీ ఉండకూడదు, వాళ్ళకి అభివృద్ధి ఫలాలు అందాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏకాత్మతం, మానవతావాదం, అంత్యోదయాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. ఆయన పెట్టిన స్కీమ్స్ ఇవాళ ప్రపంచంలో ప్రతి దేశం కూడా ఆయన యొక్క స్కీమ్స్ని అమలు చేయడానికి ముందుకు తీసుకెళ్తుంది. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం ఇస్తున్నారంటే అబ్బో అది చాలా, అది 6 రూపాయలు కేజీ కిలో బియ్యం అన్న రోజున 2 రూపాయలు ఆయన ఇస్తూ ఉంటే ఇది చాలా గొప్ప స్కీమ్ అని చెప్పేసి ఆ రోజు అనుకున్నాము. ఈరోజు 1 రూపాయి లేకుండా కేజీ 60 రూపాయలు ఉన్నప్పుడు సున్నాతో ఆయన బియ్యం ప్రధానమంత్రి అన్న యోజన అని చెప్పేసి ప్రతి వ్యక్తి ఆకలి తీరుస్తున్నారు. ప్రతి వ్యక్తి ఉండడానికి ఇల్లు, ప్రధానమంత్రి ఆవాస యోజన, అలాగే ఆరోగ్యం కోసం ప్రధానమంత్రి హెల్త్ స్కీమ్ ఉంది, ఆయుష్మాన్ భారత్. అయితే ఆయుష్మాన్ భారత్ క్షేత్రస్థాయిలో ఈ మెడికల్ కాలేజీలు అడ్డం పెడుతున్నాయి, మెడికల్ హాస్పిటల్స్ అడ్డం పెడుతున్నాయి. అవి కూడా మా సత్యకుమార్ గారు, రాష్ట్ర మంత్రి గారు, అలాగే కేంద్ర మంత్రి గారు కూడా చూసి దాన్ని కూడా సరిచేస్తున్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సరైన సమయంలో మన జాతికి అందిన ఒక కోహినూరు వజ్రం అనమాట. ఎక్కడో కోహినూరు వజ్రం బయట ఉందని మనం అనుకుంటున్నాము. మన కళ్ళ ముందు ప్రధానమంత్రి గారు మనకు కోహినూరు వజ్రం. ప్రతి ఇంటిలో కూడా నరేంద్ర మోడీ గారి చిత్రపటం మనం పెట్టుకుంటాము. అది ఈరోజు మనకి ఆయన అర్థం కాకపోయినా ఈరోజు ఇంచుమించుగా ఆయనకి శత్రువు అంటూ ఎవరు లేరు. ఒకప్పుడు వాజ్పేయి గారు అజాత శత్రువు అనుకుంటాం. ఇవాళ ప్రధానమంత్రి గారికి ఆయన విమర్శించిన వాళ్ళు కూడా ఆయనకి అభిమానులు అయిపోయారు. శశి థరూర్ గారితో సహా అందరూ కూడా ఆయనకి ఇది అయిపోయారు. గ్లోబల్ హీరో అండ్ గ్లోబల్ స్టార్ ప్రధానమంత్రి గారికి ఆయన ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు ఆయన ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. నన్ను కూడా ప్రధానమంత్రి గారికి 2 విషయాలు నేను ఆయనకి పంపించాను. ఒక విషయం ఏంటంటే,
మెడికల్ ఎడ్యుకేషన్లో ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా 15,000 20,000 ఉద్యోగాలు చేస్తున్నారు డాక్టర్లు. దానికి నేనేమన్నానంటే ఎంప్లాయబుల్ స్కిల్స్ పెంచాలి. స్కిల్ యూనివర్సిటీలు ఓన్లీ టెక్నికల్ వాళ్ళకి ఐటీఐ కోసం అది బీటెక్లో వాళ్ళ కోసం కాదు, మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళ కోసం కూడా స్కిల్ యూనివర్సిటీ పెట్టాలని చెప్పేసి అది ఒకటి రాశాను. ఇంకొకటి మన నేను ఏలూరు స్థానికుడిని కాబట్టి కర్రవంతిని దగ్గర వన్ వే ఉంది. వన్ వేలో కూడా పోలీసులతో సహా ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తున్నారు, వన్ వే పాటించట్లేదు. అటు అక్కడ ప్రత్యేకంగా ట్రాఫిక్ సిగ్నల్స్ సీసీ కెమెరాలు పెట్టి అక్కడ మన యొక్క రోడ్ సేఫ్టీ ప్లస్ ఏలూరు నగర ప్రజల ప్రాణాలు కాపాడమని చెప్పేసి కోరాను. ఇంతకుముందు కూడా ప్రధానమంత్రి గారికి 10 రూపాయలతో నేను ఒక లెటర్ రాస్తే ఆశ్రమ్ మెడికల్ కాలేజీ దగ్గర ఇమీడియట్గా ఆ బ్లాక్ స్పాట్లో నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు విద్యాసాగర్ గారు వచ్చి సిగ్నల్స్ పెట్టారు, ఫ్లైఓవర్ కూడా అక్కడ కట్టారు. అలాగే దుగ్గరాల డెంటల్ కాలేజీ దగ్గర పైకి వెళ్ళడానికి ఒక దారి మాత్రమే ఉండేది. అది అక్కడ పైకి వెళ్ళడానికి ఒక దారి, కిందకి వెళ్ళడానికి ఒక దారి కావాలని అడిగాను. కిందకి వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి ఒకే దారి వాడడం వల్ల లారీలు మెడికో డెంటల్ కాలేజీ విద్యార్థులను కూడా ఒకసారి గుద్దేసి చంపేశారు కూడా. రెండో దారి కూడా స్లిప్ రోడ్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అంటే ఆయన సామాన్యుల కోసం వచ్చిన ఆయన ఒక చెప్పాలంటే ఆయన ఒక ప్రజలకి భారతీయులకే కాదు ప్రపంచానికి కూడా ఇవాళ ఒక ఆశాకిరణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. భారత్ మాతాకి జై. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.